ఈరోజు నేను మిల్లెట్తో పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే. నేను మమత. వెల్కమ్ టు స్పందన. మిల్లెట్స్లో సామలు తీసుకున్నాను. అలాగే మీరు కొర్రబియ్యంతో కానీ వరిగలతో కానీ ఊదలతో కానీ ఇలాగే చేసుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు దీన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే కొంతవరకు మీకు ఉపకరిస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్తో సామలు తీసుకుంటున్నాను. వాటిని నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే సామలు తీసుకున్నామో ఆ గ్లాస్కి సగానికి పెసరపప్పు తీసుకోవాలి. వీటిని కూడా నానబెట్టుకోవాలి. మినిమం 3 hours నానాలండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. సామలు బాగా నానిపోయాయి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 4-5 సార్లు కడగాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి సూపర్ మార్కెట్లో పర్వాలేదు, కానీ చిన్న కిరాణా షాపుల్లో కొన్నప్పుడు వాటిలో ఇసుక ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నీట్గా కడుక్కోవాలి. ముందుగా సామల్ని కుక్కర్లో తీసుకున్నాను. ఇది విడిగా కూడా వండుకోవచ్చండి, టైం ఎక్కువ పడుతుంది. అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు సామలు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 10 grams వేసుకుంటున్నాను. మిరియాలు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సో సామలు పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఇది చాలా చిన్న జార్ అండి, అన్ని మిక్సీలకి వస్తుంది. ఇది నాకు ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇది నాకు చాలా ఉపయోగపడుతుందండి. చిన్న చిన్నవి గ్రైండ్ చేసుకోవడానికి ఇలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎక్కడైనా దొరికితే ఆన్లైన్లో తీసి పెట్టుకోండి. పచ్చిమిర్చి చూసి వేసుకోండి, ఎందుకంటే మిరియాలు కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువైతే మళ్ళీ కారం అవుతుంది. అంతటిని ఒకసారి ఇలా కలుపుకొని పోపు పెట్టుకోవాలి. పోపు రెడీ చేసుకుందాము. 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, జీడిపప్పులు వేయించుకుందాం. ముందు జీడిపప్పు వేగిపోయింది, పక్కన తీసి పెట్టుకుందాము. అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. బయట రెస్టారెంట్లో పసుపు వేయరండి, పొంగల్ తెల్లగా ఉంటుంది. కానీ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి నేను పసుపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడరు. నేను ఇది అగ్గియాలో తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. పౌడర్ అయిపోతుంది. కొద్దిగా పౌడర్ వేసుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే పొంగల్ అంత టేస్ట్గా ఉంటుంది. పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని పొంగల్లో వేసుకొని మొత్తం అంతా కలిసేలా తిప్పుకుందాము. మిల్లెట్తో అన్నం వండినా పొంగల్ వండినా వెంటనే గట్టిపడిపోతుంది. సో మనం పోపు పెట్టుకునే లోపే అది గట్టిగా అయిపోయింది కాబట్టి కొద్దిగా నీళ్లు తీసుకొని వేడి చేసుకుందాము. పొంగల్ ఉడికిపోయింది, మధ్యలో వాటర్ కలిపాం కాబట్టి ఒకసారి ఉప్పు చూసుకుందాము. సామలతో మిల్లెట్ పొంగల్ రెడీ అయిపోయింది. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకున్నాను. మిల్లెట్తో పొంగల్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి నేను సామలతో చేశాను. మీరు కొర్రబియ్యంతో, అలాగే వరిగలు, ఊదలు వీటన్నిటితో కూడా ఇలానే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.